ఇవాల్టి నుంచి విశాఖలో ఉచిత ఇసుక విధానం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు నిర్ణయం పట్ల విశాఖ జిల్లా ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులకు సైతం ఇసుక అందుబాటులోకి వచ్చిందని, అందరికీ ఉపాధి దొరుకుతుందని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇసుక విధానం వ్యవహారంలో కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని అంటున్న స్థానికులతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. గత ప్రభుత్వ హయాంలోని ఇసుక బంగారం అయింది. ఇసుకను అడ్డం పెట్టుకుని గత వైసీపీ ప్రభుత్వం అలాగే అక్కడ ఆ పార్టీ నేతలు కూడా భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆనాటి ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శించాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ రోజు నుంచి కూడా ఉచిత ఇసుక విధానాన్ని కూడా అమలు చేస్తుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు, అలాగే నేతలు కూడా ఉన్నారు. వారి అభిప్రాయం తెలుసుకుందాం. ఈ రోజు ఉచిత ఇసుక విధానంపై వారు ఏమనుకుంటున్నారు సార్? ఏమనుకుంటారు సార్? ఈ రోజు ఉచిత ఇసుక విధానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చింది. ఇప్పుడు ఈ ఇసుక పాలసీ అనేది మంచిది. ఇల్లులు కట్టుకున్న వాళ్ళకి కానీ, ఎక్కువ మంది పని కల్పించడానికి కానివ్వండి, తాపే పని కానీ, కూలి పని చేసుకునే వాళ్ళు ఇంతకుముందు ఎక్కడైతే అడ్డాల దగ్గర అలా పని ఉందా లేదా అని చూసేవారు. ఇల్లులు కట్టుకున్న వాళ్ళు 70,000 80,000 ఎట్టి చేసే కొనుక్కోలేక చాలా ఇబ్బంది పడేవారు. ఈ ప్రభుత్వం తెచ్చిన పాలసీ మంచిది, దాంట్లోనేమీ భిన్నాభిప్రాయం లేదు. ఈ పాలసీని కొనసాగించాలనేది ఒకటి. ఆ పాలసీ మీద అందరికీ ఉపాధి దొరికేటట్టు ఈరోజు అపార్ట్మెంట్లు కట్టకుండా ఉండే వాళ్ళు కానీ అందరూ కూడా చాలా శాత తీసుకున్నారు. ఇప్పుడు ఇసుక ఫ్రీగా దొరుకుతుంది అంటే బిల్డింగ్ రేట్లు కూడా మొత్తం సామాన్యులు కూడా ఇసుక దొరుకుతుంది, కట్టుకోవడానికి ఇబ్బంది పట్టలేదు. కొత్తగా ఇల్లులు కట్టుకోవడానికి, నిర్మాణం కట్టుకోవడానికి అందరికీ కూడా ఉపాధి దొరికేటట్టు ఈరోజు ఇసుక పాలసీ మంచిది. ఇలాంటి ఇసుక పాలసీని మన అందరం కూడా గౌరవించాలి. అలాగే దాంతోపాటు సిమెంట్ రేట్లు కానివ్వండి, శానిటరీ వర్కర్స్ సంబంధించిన కానివ్వండి, ఇవి కూడా రేట్లు పెరిగాయి. గవర్నమెంట్ వాటి మీద కూడా పాలసీ తీసుకొని ఇంకా మంచి విధానాన్ని తీసుకొస్తే ప్రభుత్వాన్ని ఇంకా బాగా గౌరవించడానికి అవకాశం అన్నది ఉంది. ఈ ప్రభుత్వం చేసే పాలసీని ఎక్కువ మంది స్వీకరిస్తున్నారు. ఈ రోజు కానివ్వండి, ఇసుక ఫ్రీగా చేయడం అనేది చాలా మంచిది, బాగా చేశారనేది అందరి అభిప్రాయంలోనూ ఉంది. ఆ అభిప్రాయాన్ని మనం అందరం కూడా స్వీకరించాలి. ప్రభుత్వం కూడా ఈ ఇసుక పాలసీని అక్కడ జరగకుండా, దందాలు జరగకుండా, ఏవి జరగకుండా హోమ్ మినిస్టర్ గారు కానివ్వండి, ప్రభుత్వం చీఫ్ మినిస్టర్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా బాగా దీన్ని అరికట్టేటట్టు, ఇంకా అరికట్టేటట్టు కానీ నామినల్ ఛార్జీలు పెట్టేటట్టు కానీ ఉన్నట్టయితే ఉంటుంది. గత ఇసుక పాలసీ మీద వైఎస్ఆర్ ప్రభుత్వం ఇసుక మీద డబ్బులన్నీ సంపాదించడం అనేది జరిగింది. ఇసుక, మందు వాటి మీద డబ్బులు సంపాదించి గవర్నమెంట్ అది నడిపడం అనేది చేసింది. అవన్నీ తీసేసి మేము గవర్నమెంట్ నడుపుతున్నాం చాలా మంచి ఆశావాదమైన విషయం కాబట్టి మనం తీసుకొని దీన్ని పాజిటివ్గా తీసుకొని అందరికీ పని దొరికేటట్టు ఈ గవర్నమెంట్ చేస్తుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మాతో మాట్లాడి చాలా మంది నేతలు. సార్, గతంలోని వైసీపీ ప్రభుత్వ హయాంలోని ఇసుక కుంభకోణాలు బాగా జరిగాయని కూడాను అప్పటి ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇప్పుడు ఈరోజు ఉచిత ఇసుక విధానం నూతన ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్ మీరేమనుకుంటున్నారు? ఈరోజు ఇసుక ఫ్రీగా ఇవ్వడం అన్నది గవర్నమెంట్ చేసిన నిర్ణయం స్వాగతించాలి ప్రతి ఒక్కరు. దీనివల్ల భవన నిర్మాణ కార్మికులకి బాగా ఉపాధి పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో పాటు గతంలో ఇసుక మాఫియాలు బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించారు, అంతకుముందు కూడా జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు జరిగిన సంఘటనలన్నీ మళ్ళీ పునరావృతం అవ్వకుండా ఆయన జాగ్రత్త పడతారనేసి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. అలాగే ఇసుక రవాణా ఖర్చులు ఎంత అవుతుందన్నది చూడాలి. ఎందుకంటే ఇసుక ఫ్రీగా వచ్చేస్తే సరిపోదు. రాజమండ్రి నుంచి, శ్రీకాకుళం నుంచి, చుట్టుపక్కల ప్రాంతం ఒరిస్సా నుంచి, అన్ని ప్రాంతాల నుంచి వస్తాయి. ఈ కిరాయి ఎంత అవుతుందో ఏంటో ఎంతో కొంత ఉపశమనం కలిగించి దాంట్లో సందేహం లేదు. ఇసుక రావడం అన్నది ఇల్లు కట్టుకునే వాళ్ళకి, యజమానులకు కూడా ఊరట కలిగిస్తుంది. అలాగే ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులకి చేతి నిండా పని ఉంటుంది. దాంతోపాటు మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే సిమెంటు, ఐరన్ రేటు కూడా ధర తగ్గించేటట్టు చంద్రబాబు నాయుడు గారు చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాం. ఇది మొత్తం మీద పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలోని ఇసుక మాఫియా రెచ్చిపోయిందని వైసీపీ నేతలు కూడా కోట్లాది రూపాయలు అడ్డంగా సంపాదించారంటున్నారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం నూతన ఇసుక ఉచిత విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని ఇక్కడ అందరూ స్వాగతిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.